ఈ వీడియోలో అన్ ఇంట్రడక్షన్ టు ఇండియన్ ఆర్ట్ పార్ట్ 1 బుక్లో చాప్టర్ 2 ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఆర్ట్స్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ. స్టార్టింగ్ దీన్ని ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేవాళ్ళు, కానీ తరువాత దీనికి పేరు మార్చారు ఇండస్ సివిలైజేషన్ అని. ఎందుకంటే ఫస్ట్ ఎక్స్కవేషన్స్ చేసిందైతే ఇండస్ వ్యాలీ సైట్లోనే, కానీ తరువాత ఇండస్ వ్యాలీ సైట్కి దూరంగా కొన్ని ప్లేసెస్లో కొత్తగా డిస్కవర్ చేయడం జరిగింది, కాబట్టి దానికి ఇండస్ సివిలైజేషన్ అని పేరు పెట్టారు. దీన్ని మనం హరప్పన్ సివిలైజేషన్ కూడా అనొచ్చు, ఎందుకంటే ఫస్ట్ డిస్కవర్డ్ సైట్ ఏదైతే ఉందో అది హరప్పన్ అనమాట. కాబట్టి దీన్ని హరప్పన్ సివిలైజేషన్ లేదా ఇండస్ సివిలైజేషన్ కూడా అనొచ్చు. ఇప్పుడు ఈ పీరియడ్లో ఉన్న ఆర్టిస్టిక్ ప్రొలిఫరేషన్స్ గురించి మనం తెలుసుకుందాం. The arts of the Indus Valley civilization emerged during the second half of the 3rd millennium BCE. 3rd millennium BCE అంటే 3000 to 2001 BC. ఆ ఇయర్ పీరియడ్లో ఈ ఆర్ట్ ఫామ్స్ అనేవి ఎమర్జ్ అయ్యాయి అన్నమాట. తర్వాత ద ఫార్మ్స్ ఆఫ్ ఆర్ట్ ఫామ్ ఫ్రమ్ వేరియస్ సైట్స్ ఆఫ్ ద సివిలైజేషన్ ఇన్క్లూడ్ స్కల్ప్చర్, సీల్స్, పాటరీ, గోల్డ్ జ్యువెలరీ, టెరకోటా ఫిగర్స్ ఎక్సెట్రా. ఇటువంటి టైప్ ఆఫ్ ఆర్ట్ ఫామ్స్ అన్నీ కూడా ఆ సివిలైజేషన్ గురించి మనకి తెలియజేస్తాయి అన్నమాట. The artist of that time surely had fine artistic sensibilities and a vivid imagination. Artistic sensibilities అంటే వాళ్ళు ఆర్ట్ని నీట్గా అర్థం చేసుకుని వాళ్ళు ఒక అవగాహన పొంది అప్పుడు క్రియేట్ చేసేవాళ్ళు అనమాట. వివిడ్ ఇమాజినేషన్ అంటే ఏం చెప్తాము, వాళ్ళకు ఒక స్పష్టమైన ఒక క్లియర్ ఇమాజినేషన్ అనేది ఉండేది. నెక్స్ట్, ద డీలినియేషన్ ఆఫ్ హ్యూమన్ and animal figures were highly realistic in nature. Delineation of human beings అంటే వాళ్ళు నీట్గా వర్ణించేవాళ్ళు అనమాట. హ్యూమన్ బాడీస్ని లేదా యానిమల్ ఫిగర్స్ని అన్నీ కూడా అంత నీట్గా వర్ణించారు. అవన్నీ ఎలా ఉండేవి, రియలిస్టిక్గా అనిపించేవి అనమాట. మనం చూడడానికి చాలా రియలిస్టిక్గా ఉండేవి. సిన్స్ ద అనటామికల్ డీటెయిల్స్ ఇంక్లూడెడ్ దెమ్ వాజ్ యునీక్. అనటామికల్ డీటెయిల్స్ అంటే బాడీ స్ట్రక్చర్స్ని ఆ డీటెయిల్డ్ ప్రతిదీ చాలా నీట్గా డీటెయిలింగ్ చేసేవాళ్ళు అనమాట. అది చాలా యునీక్గా ఉండేది. అండ్ ఇన్ కేస్ ఆఫ్ టెరకోటా ఆర్ట్, ద మోడలింగ్ ఆఫ్ యానిమల్ ఫిగర్స్ వాజ్ డన్ ఇన్ అన్ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ మేనర్. టెరకోటా ఆర్ట్ చూసుకున్నట్లయితే అందులో యానిమల్ మోడల్స్ చేసేటప్పుడు అయితే చాలా చాలా జాగ్రత్తగా చేస్తారు. The two major sites of the Indus Valley civilization along the Indus River, the cities of Harappa in the north and Mohenjo-daro in the south, showcase one of the earliest examples of civic planning. ఇండస్ వ్యాలీకి సివిలైజేషన్కి సంబంధించి 2 మేజర్ సైట్స్ ఇండస్ రివర్ పక్కన ఉన్నాయి, 2 సిటీస్. అవేంటంటే నార్త్లో హరప్ప, సౌత్లో మొహెంజోదారో. ఈ రెండు కూడా ఎర్లియస్ట్ సివిక్ ప్లానింగ్ అంటే ఆ టైంలో సిస్టమిక్ టౌన్ ప్లానింగ్ గురించి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అనమాట. నెక్స్ట్, అదర్ మార్కర్స్ వర్ హౌసెస్, మార్కెట్, స్టోరేజ్ ఫెసిలిటీస్, ఆఫీసెస్, పబ్లిక్ బాత్స్ ఎక్సెట్రా. వాటితో పాటుగా హౌసెస్, మార్కెట్స్, స్టోరేజ్ ఫెసిలిటీస్ అంటే గ్రానరీస్, ఆఫీసెస్, పబ్లిక్ బాత్స్ అంటే రిచువల్ బాతింగ్ సైట్స్ ఉండేవి. అవన్నీ కూడా గ్రిడ్ లైక్ ప్యాటర్న్లో అరేంజ్ అయ్యి ఉండేవి అనమాట. వాళ్ళు గ్రిడ్ సిస్టమ్ యూస్ చేసుకొని టౌన్ ప్లానింగ్ చేశారు. గ్రిడ్ సిస్టమ్ అంటే ఏంటి, వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్స్ అన్ని రైట్ యాంగిల్స్ అండ్ రెక్టాంగిల్ బాక్స్లో ఉండేవన్నమాట. అది గ్రిడ్ లైక్ ప్యాటర్న్ అంటే. ఇదొక ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ ఇండస్ సివిలైజేషన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, దేర్ వాజ్ ఆల్సో హైలీ డెవలప్డ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా వెల్ డెవలప్డ్ అయ్యిందని చెప్పొచ్చు ఆ సివిలైజేషన్ టైంలో. నెక్స్ట్, వైల్ హరప్పా అండ్ మొహెంజోదారో ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ పాకిస్తాన్, ద ఇంపార్టెంట్ సైట్స్ ఎక్స్కవేటెడ్ ఇన్ ఇండియా ఆర్ లోథల్ అండ్ ధోలవీరా ఇన్ గుజరాత్, రాఖీగిరి ఇన్ హర్యానా, రోపార్ ఇన్ పంజాబ్, కాలిబంగన్ అండ్ బాలతల్ ఇన్ రాజస్థాన్ ఎక్సెట్రా. కానీ ఇప్పుడు ఆ మొహెంజోదారో ఇంకా హరప్పన్ సైట్స్ అనేవి ప్రజెంట్ పాకిస్తాన్లో ఉన్నాయి. వాటితో పాటుగా ఇండియాలో కూడా చాలా ఇంపార్టెంట్ సైట్స్ని ఎక్స్కవేషన్ చేశారు. అవేంటంటే లోథల్ అండ్ ధోలావీరా ఇన్ గుజరాత్. ఈ ధోలావీరా అనేది మీరు గుర్తుంచుకోవాలి, అది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఒకటనమాట. నెక్స్ట్, రాఖీగఢ్ ఇన్ హర్యానా, రోపార్ ఇన్ పంజాబ్, కాలిబంగన్ అండ్ బాలతల్ ఇన్ రాజస్థాన్ ఎక్సెట్రా. వీటితో పాటు ఇంకా వేరే సైట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఇంకొక పాయింట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే,
మొహెంజోదారో ఉంది కదా, మొహెంజోదారో అనేది ఇండస్ సిటీస్లో కన్నా లార్జెస్ట్, అన్ని సిటీస్లో కన్నా లార్జెస్ట్ సిటీ ఏంటంటే మొహెంజోదారో. ఆల్మోస్ట్ 200 హెక్టార్స్లో ఉంటుంది అది. నెక్స్ట్, స్టాచ్యూస్ వెదర్ ఇన్ బ్రోంజ్, స్టోన్ ఆర్ టెర్రకోటా ఫౌండ్ ఇన్ హరప్పన్ సైట్స్ ఆర్ నాట్ అబెండెంట్ బట్ రిఫైన్డ్. స్టోన్, బ్రాంజ్, టెర్రకోటా స్టాచ్యూస్ ఏవైతే హరప్పన్ సైట్స్లో దొరికాయో అవి అబెండెంట్ కాదు, ఆయన రీఫైన్డ్. రీఫైన్డ్ అంటే మనం అది ఒక ఎవల్యూషనరీ ప్రాసెస్ అని చెప్పొచ్చు. అంటే ప్రిమిటివ్ నుంచి సివిలైజ్డ్ ఫామ్కి మారుతున్నట్టు అని చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు వేరియస్ సైట్స్లో, ఆ ఇండస్ వ్యాలీకి సంబంధించి వేరియస్ సైట్స్లో దొరికిన ఇమేజెస్, ఆర్టికల్స్, ఐటమ్స్ అటన్నిటిని మనం నీట్గా ఒకదాంతో ఒకటి కంపేర్ చేసుకుని తెలుసుకుందాం. అందులో ఫస్ట్ ఏంటంటే స్టోన్ స్టాచ్యూస్. ఓకే, ఇక్కడ మీరు ఇమేజ్లో చూసారంటే అది బర్స్ట్ ఆఫ్ ఎ బీడెడ్ ప్రీస్ట్ అన్నమాట. ఇప్పుడు వేరియస్ సైట్స్లో దొరికిన డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్ని మనం ఇమేజెస్ బేస్ చేసుకుని ఒక్కొక్కటి తెలుసుకుందాం. అందులో ఫస్ట్ ఏంటి, స్టోన్ స్టాచ్యూస్. The stone statuaries found at Harappa and Mohenjo-daro are excellent examples of handling three-dimensional volumes. హరప్పా ఇంకా మొహెంజోదారో సైట్స్లో దొరికిన స్టోన్ స్టాచ్యూస్ ఏవైతే ఉన్నాయో అవి 3-dimensional వాల్యూమ్స్కి ఎగ్జాంపుల్స్, బెస్ట్ ఎగ్జాంపుల్స్ అనమాట. ఇన్ స్టోన్ ఆర్ 2 male figures. One is a torso in red sandstone and the other is a bust of a bearded man in steatite, which are extensively discussed. మీరు ఇక్కడ ఇదిగో ఇమేజ్లో చూసారంటే ఇది బర్స్ట్ ఆఫ్ ఏ బీడెడ్ ప్రీస్ట్ అనమాట. ఇంకొకటి ఏంటంటే ఈ రెండు మేల్ ఫిగర్స్ స్టోన్ స్టాచ్యూస్ కిందకు వస్తాయి. ఒకటి ఏంటి, రెడ్ శాండ్ స్టోన్తో తయారు చేసిన టోర్సో అంటే ఓన్లీ బాడీ ఉంటుంది వితౌట్ ఆర్మ్స్ అండ్ లెగ్స్. ఇంకొకటి ఇక్కడ మీరు ఇమేజ్లో చూసారు కదా అది స్టీటైట్ అంటే అదొక సోప్ స్టోన్ అని కూడా అంటారు, దాంతో తయారు చేసిన స్టాచ్యూ అనమాట. ఇప్పుడు దాన్ని ఎలా డిస్క్రైబ్ చేస్తున్నారంటే, ద ఫిగర్ ఆఫ్ ద బీడెడ్ మ్యాన్ ఇంటర్ప్రిటేటెడ్ యాజ్ ఎ ప్రీస్ట్. ఈ బీడెడ్ మ్యాన్ని ప్రీస్ట్గా అన్వయించబడ్డారు. ఈజ్ డ్రేప్డ్ ఇన్ ఎ షాల్ కమింగ్ అండర్ ద రైట్ ఆర్మ్ అండ్ కవరింగ్ ద లెఫ్ట్ షోల్డర్. అతను ఒక షాల్ కప్పుకుని ఉన్నారు, అది రైట్ ఆర్మ్ కింద నుంచి వచ్చి లెఫ్ట్ షోల్డర్ని కవర్ చేసింది. నెక్స్ట్, దిస్ షాల్ ఈజ్ డెకరేటెడ్ విత్ ట్రెఫాయిల్ ప్యాటర్న్స్. ట్రెఫాయిల్ ప్యాటర్న్స్ అంటే మీరు ఇమేజ్లో చూసారా, ఇక్కడ 3 లీఫ్ లైక్ స్ట్రక్చర్స్లో ఉన్నాయి, అంటే అవి పెటల్స్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. 3 ఉన్నాయి కాబట్టి దాన్ని ట్రెఫాయిల్ ప్యాటర్న్స్ అన్నారు. ద ఐస్ ఆర్ లిటిల్ ఎలాంగేటెడ్ అండ్ హాఫ్ క్లోజ్డ్. ఇక్కడ ఐస్ చూసారా, అవి చిన్నగా ఎలాంగేట్ చేసి హాఫ్ క్లోజ్ ఉంచారు, కంప్లీట్గా క్లోజ్ చేయలేదు. దాన్ని వాళ్ళు మెడిటేటివ్ కాన్సన్ట్రేషన్గా ఇండికేట్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్, ద నోస్ ఇస్ వెల్ ఫార్మ్డ్ అండ్ ఆఫ్ ఎ మీడియం సైజ్. వెల్ ఫార్మ్డ్ నోస్ ఒక మీడియం సైజ్లో పెట్టారనమాట. తర్వాత మౌత్ ఈజ్ ఆఫ్ యావరేజ్ సైజ్లో ఒక మౌత్ ఉంచారు. నెక్స్ట్, క్లోజ్ కట్ ముస్టాచ్ పెట్టారు. తర్వాత షార్ట్ బియర్డ్ అండ్ విస్కర్స్, చిన్న గడ్డము ఇంకా విస్కర్స్ అంటే మీసాలు పెట్టారనమాట. ద ఇయర్స్ రిజంబుల్ డబల్ షెల్స్ విత్ ఎ హోల్ ఇన్ ద మిడిల్. ఇయర్స్ ఎలా పెట్టారంటే డబల్ షెల్స్, మీరు ఇక్కడ క్లియర్గా చూసారంటే ఒక 2 షెల్స్ లాగా పెట్టి దాని మధ్యలో చిన్న హోల్ పెట్టారనమాట, అది ఇయర్ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్, ద హెయిర్ ఈజ్ పార్టెడ్ ఇన్ ద మిడిల్. హెయిర్ ఇక్కడ పార్టీషన్ చేశారు, మిడిల్లో పార్టీషన్ చేసి అండ్ ఎ ప్లెయిన్ వివెన్ ఫిల్లెట్ ఈజ్ పాస్డ్ రౌండ్ ద హెడ్. ఇక్కడ ఫిల్లెట్ లాంటిది పెట్టారు చూసారా, హెడ్ చుట్టూ పెట్టారు. ఫిల్లెట్ అంటే ఒక క్లాత్ స్ట్రిప్ అనమాట, దాన్ని వాళ్ళు బ్యాండ్ లాగా పెట్టారు. నెక్స్ట్, ఆమ్లెట్ ఈజ్ ఓన్ ఆన్ ద రైట్ హ్యాండ్. ఈ రైట్ హ్యాండ్లో ఒక ఆమ్లెట్ అనేది పెట్టారు. తర్వాత, అండ్ హోల్స్ అరౌండ్ ద నెక్ సజెస్ట్ ఎ నెక్లెస్. మెడ చుట్టూ ఉన్న చిన్న చిన్న హోల్స్ నెక్లెస్ లాగా సజెస్ట్ చేస్తాయన్నమాట. స్టోన్ స్టాచ్యూ యొక్క ఆర్ట్ ఫామ్ డిస్క్రైబ్ చేసాం కదా. నెక్స్ట్, బ్రాంజ్ కాస్టింగ్ అనమాట. ఈ బ్రాంజ్ కాస్టింగ్ అనే టెక్నిక్ ఇప్పటికీ మన కంట్రీలో చాలా పార్ట్స్లో ఆర్టిస్టులు దీన్ని బాగా యూజ్ చేస్తున్నారనమాట. నెక్స్ట్, ఇప్పుడు ఇదంతా ఎలా చేస్తారు అంటే, ద ఆర్ట్ ఆఫ్ బ్రాంజ్ కాస్టింగ్ వాజ్ ప్రాక్టీస్డ్ ఆన్ ఎ వైడ్ స్కేల్ బై ద హరప్పన్స్ మాత్రం ఈ బ్రాంజ్ కాస్టింగ్ ఆర్ట్ని బాగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు. దేర్ బ్రాంజ్ స్టాచ్యూస్ వర్ మేడ్ యూజింగ్ ద లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ని యూజ్ చేసుకొని ఈ బ్రాంజ్ కాస్టింగ్ ఐటమ్స్ అన్నీ రెడీ చేసేవాళ్ళు అనమాట.
అది ఎలా అంటే ఫస్ట్ ఈ ప్రొసీజర్లో ఒక వ్యాక్స్తో వాళ్ళు ఏమైతే షేప్ తయారు చేయాలనుకుంటున్నారో దాంతో ఒక షేప్ క్రియేట్ చేశారనమాట. ఎందుకు వ్యాక్స్ యూజ్ చేశారంటే అది కన్వీనియంట్గా ఉంటుంది, ఈజీగా మనం మౌల్డ్ చేసుకోవచ్చు. సో వ్యాక్స్తో తయారు చేసిన తర్వాత దాని మీద ఒక క్లే కోటింగ్ అనేది వేసేవాళ్ళు. క్లేతో కోట్ చేసి ఆ క్లేకి చిన్న హోల్ పెట్టేవాళ్ళు అనమాట. ఆ క్లే అంతా డ్రై అయిపోయిన తర్వాత హీట్ చేసేవాళ్ళు. హీట్ చేసినప్పుడు ఏమవుతుంది, అందులో ఉన్న వ్యాక్స్ మెల్ట్ అయిపోయి మనం క్లేకి హోల్ పెట్టాం కదా, ఆ హోల్లోంచి బయటకు వచ్చేసి మొత్తం డ్రైన్ అవుట్ అయిపోతుంది అనమాట. డ్రైన్ అవుట్ అయిన తర్వాత ఇప్పుడు అది ఎలా ఉంటుంది, ఒక హాలో మోల్డ్ లాగా రెడీ అవుతుంది. అంటే మనకు కావాల్సిన షేప్ ఆ మధ్యలో గ్యాప్ ఉంటుంది. సో ఇప్పుడు అందులో ఏం చేసేవాళ్ళు, ఆ గ్యాప్లో మోల్టెన్ మెటల్ వేసేవాళ్ళు అనమాట. మోల్టెన్ మెటల్తో ఫిల్ చేసేవాళ్ళు. మోల్టెన్ మెటల్ అంటే ఏంటి, వేడిగా ఉన్నప్పుడు అది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది, అది కూల్ అయిన తర్వాత అది సాలిడ్ హార్డ్గా అయిపోతుంది అనమాట. ఆ విధంగా వాళ్ళు బ్రోన్స్ కాస్టింగ్ ఈ ప్రొసీజర్ని యూజ్ చేసుకొని మెటల్స్తో యానిమల్స్ ఇంకా హ్యూమన్ ఫిగర్స్ని చేసేవాళ్ళు అనమాట. తర్వాత ఆ బ్రౌన్ మెటల్ ఫిల్ చేసిన తర్వాత దానిపైన ఉన్న క్లేని కంప్లీట్గా రిమూవ్ చేసేసేవాళ్ళు. అప్పుడు చివరిగా మనకి ఫైనల్ ప్రోడక్ట్ ఏంటి, మెటల్ స్టాచ్యూ అనేది ఉంటుంది. నెక్స్ట్, ఇన్ బ్రాంజ్ వి ఫైండ్ హ్యూమన్ యాజ్ వెల్ యాజ్ యానిమల్ ఫిగర్స్. యానిమల్ ఫిగర్స్, హ్యూమన్స్ కూడా బ్రాంజ్తో తయారు చేసినవి ఉన్నాయి. అందులో హ్యూమన్ ఫిగర్స్లోకి అయితే ఒక పాపులర్ ఎగ్జాంపుల్ ఏంటంటే డాన్సింగ్ గర్ల్ అనమాట. ఆ ఇమేజ్ చాలా పాపులర్ అయింది. నెక్స్ట్, అమాంగ్స్ట్ యానిమల్ ఫిగర్స్ ఇన్ బ్రాంజ్ ద బఫెలో విత్ అప్లిఫ్టెడ్ హెడ్, బ్యాక్ అండ్ స్వీపింగ్ హార్న్స్ అండ్ ద గోట్ ఆఫ్ ఆర్టిస్టిక్ మెరిట్. ఒక బఫెలో ఇంకా గోట్ కూడా యానిమల్ ఫిగర్స్లో చాలా ప్రసిద్ధిగాంచాయి అనమాట. నెక్స్ట్, బ్రోన్స్ కాస్టింగ్ వాజ్ పాపులర్ అట్ ఆల్ మేజర్ సెంటర్స్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మేజర్ సెంటర్స్లో ఈ బ్రాన్స్ కాస్టింగ్ అనేది చాలా పాపులర్. నెక్స్ట్, ద కాపర్ డాగ్ అండ్ బర్డ్ ఆఫ్ లోథల్ అండ్ ద బ్రాన్స్ ఫిగర్ ఆఫ్ ద బుల్ ఫ్రమ్ కాళీబంగన్ ఆర్ నో వే ఇన్ఫీరియర్ టు ద హ్యూమన్ ఫిగర్స్ ఆఫ్ కాపర్ అండ్ బ్రాన్స్ ఫ్రమ్ హరప్పా అండ్ మొహెంజోదారో. హరప్పా మొహెంజోదారో సైట్స్లో కాపర్ అండ్ బ్రాంజ్ హ్యూమన్ ఫిగర్స్ దొరికాయి అనమాట. తర్వాత కాళీబంగన్ ఇంకా లోథల్ సైట్స్లో కాపర్ డాగ్, బర్డ్ దొరికాయి. ఇంకా బుల్, బ్రాన్స్తో తయారు చేసిన బుల్ కూడా దొరికాయి. ఈ రెండు హ్యూమన్ ఫిగర్స్కి ఏమి తీసుకోవు అనమాట, రెండు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్నాయి. నెక్స్ట్, మెటల్ కాస్టింగ్ అపియర్స్ టు బి కంటిన్యూస్ ట్రెడిషన్. చెప్పుకున్నాం కదా, ఈ మెటల్ కాస్టింగ్ అనేది తరతరాలుగా వస్తుంది, కంటిన్యూస్గా వచ్చింది. నెక్స్ట్, ద లేట్ హరప్పన్ అండ్ చాల్కోలిథిక్ సైట్స్ లైక్ దైమాబాద్ ఇన్ మహారాష్ట్ర yielded excellent examples of metal cast sculptures. లేట్ హరప్పన్ ఇంకా చాల్కోలిథిక్ సైట్స్లో అంటే ప్రజెంట్ మహారాష్ట్రలో మెటల్ క్యాస్ట్ స్కల్ప్చర్స్ కూడా దొరికాయి అన్నమాట. నెక్స్ట్, దే మెయిన్లీ కన్సిస్ట్ ఆఫ్ హ్యూమన్ అండ్ యానిమల్ ఫిగర్స్. అందులో మెయిన్గా హ్యూమన్ యానిమల్ ఫిగర్స్ ఉండేవి. ఇట్ షోస్ హౌ ద ట్రెడిషన్ ఆఫ్ ఫిగర్ స్కల్ప్చర్ కంటిన్యూ డౌన్ ద ఏజెస్. దాని ప్రకారం మనం ఏం చెప్తాము, తరతరాలుగా వాళ్ళు ఆ ఫిగర్ స్కల్ప్చర్ని ఎలా పాస్ డౌన్ చేసుకున్నారు అని తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మీరు ఇమేజెస్ అయితే చూసినట్లయితే అనుకోండి, డాన్సింగ్ గర్ల్ ఇమేజ్ బ్రాంజ్ ఐటెంతో చేసింది. ఇదిగో డాన్సింగ్ గర్ల్ ఇమేజ్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ నోన్ ఆర్టిఫాక్ట్స్ ఫ్రమ్ ద ఇండస్ వ్యాలీ. దిస్ అప్రాక్సిమేట్లీ 4-inch హై కాపర్ ఫిగర్ ఆఫ్ డాన్సింగ్ గర్ల్. ఇది అప్రాక్సిమేట్గా 4 inches ఉండే కాపర్ ఫిగర్ అనమాట. ఇక్కడ మొహెంజోదారో సైట్లో దొరికింది. దిస్ ఎగ్జిక్యూటివ్ కాస్టింగ్ డిపిక్ట్స్ ఎ గర్ల్ హూజ్ లాంగ్ హెయిర్ ఈజ్ టైడ్ ఇన్ ఎ బన్. ఇప్పుడు ఈ ఇమేజ్ని డిస్క్రైబ్ చేస్తున్నాడు అనమాట. ఇక్కడ చూసినట్లయితే ఇది మొత్తం 4 inches లాంగ్ ఉండే ఒక కాపర్ స్టాచ్యూ. తన హెయిర్ అంతా ఇక్కడ బన్ లాగా టై చేశాడు. తర్వాత తన బ్యాంగిల్స్ అనేవి లెఫ్ట్ ఆర్మ్ మొత్తం కవర్ చేస్తున్నాయి. ఒక బ్రేస్లెట్, ఒక ఆమ్లెట్ కూడా రైట్ హ్యాండ్లో వేసుకుని ఉన్నది. నెక్స్ట్, ఒక కౌడీ షెల్ నెక్లెస్ కూడా తన నెక్లో ఉంది. రైట్ హ్యాండ్ అనేది తన హిప్ మీద పెట్టుకుని ఉంది. నెక్స్ట్, లెఫ్ట్ హ్యాండ్ అనేది ఒక ట్రెడిషనల్ ఇండియన్ డ్యాన్స్ జెస్చర్ లాగా తను అక్కడ పెట్టుకుని ఉంచుకుంది అనమాట. నెక్స్ట్, షీ హ్యాస్ లార్జ్ ఐస్ అండ్ ఫ్లాట్ నోస్. ఇదంతా ఏంటంటే ఈ ఫిగర్ అనేది ఫుల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ బాడీలీ విగర్ అండ్ కన్వేస్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్.
ఇందాక మనం స్టోన్ స్టాచ్యూస్లో ఒక రెడ్ శాండ్ స్టోన్తో చేసిన మేల్ టోర్సో ఉంటుందని చెప్పాం కదా, మేల్ టోర్సో ఇమేజ్ ఇది. In this red sandstone figure, there are socket holes in the neck and shoulders for the attachment of head and arms. అంటే ఇక్కడ నెక్ దగ్గర, షోల్డర్స్ దగ్గర చిన్న సాకెట్స్ లాగా ఉంచారు. ఎందుకంటే నెక్ దగ్గర హెడ్, ఈ షోల్డర్స్ దగ్గర ఆర్మ్స్ని అటాచ్ చేసేందుకు. ద ఫ్రంటల్ పోస్చర్ ఆఫ్ ద టోర్సో హ్యాడ్ బిన్ కాన్షియస్లీ అడాప్టెడ్. ఈ ఫ్రంటల్ పార్ట్ అనేది చాలా కాన్షియస్గా అడాప్ట్ చేసుకుని ఉంచారనమాట. ద షోల్డర్స్ ఆర్ వెల్ బేక్డ్ అండ్ అబ్డామెన్ స్లైట్లీ ప్రామినెంట్. ఈ షోల్డర్స్ అనేవి బాగా బేక్ చేసి ఉంచారు, అబ్డామెన్ కూడా నెక్స్ట్ ఆర్ట్ ఫామ్ టెర్రకోటా. టెర్రకోటా అనేది ఒక ఇటాలియన్ వర్డ్ నుంచి డిరైవ్ చేశారు. అంటే దాని అర్థం బేక్డ్ ఎర్త్ అని అర్థం. అంటే క్లేతో తయారు చేసిన ఆర్ట్ ఫామ్స్ అని అర్థం. ఓకే, ద ఇండస్ వ్యాలీ పీపుల్ మేడ్ టెర్రకోటా ఇమేజెస్ ఆల్సో, but compared to the stone and bronze statues, terracotta representations of human form are crude in the Indus Valley. అంటే టెర్రకోటాతో ఇమేజెస్ కూడా తయారు చేశారు ఇండస్ వ్యాలీ పీపుల్. కానీ స్టోన్ బ్రోన్ స్టాచ్యూస్తో కంపేర్ చేస్తే ఈ టెర్రకోటా రిప్రజెంటేషన్స్ అనేవి, అంటే టెర్రకోటాతో చేసిన హ్యూమన్ ఫామ్స్ అనేవి క్రూడ్, వెరీ క్రూడ్ అనమాట. క్రూడ్ అంటే ఏం చెప్తాము, ప్రిమిటివ్ ఫామ్స్ లేదా అన్రిఫైన్డ్ ఫామ్స్ అని కూడా చెప్పచ్చు. నెక్స్ట్, దే ఆర్ మోర్ రియలిస్టిక్ ఇన్ గుజరాత్ సైట్స్ అండ్ కాళీబంగన్. గుజరాత్ సైట్స్లో, కాళీబంగన్లో సైట్స్ దొరికిన ఫామ్స్ అయితే చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. నెక్స్ట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ దెమ్ అమాంగ్ ద ఇండస్ ఫిగర్స్ ఆర్ దోస్ రిప్రజెంటింగ్ ద మదర్ గాడెస్. అందులో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఆ టెర్రకోట ఫిగర్ మదర్ గాడెస్ అనమాట. మదర్ గాడెస్ రిప్రజెంట్ చేసే ఒక టెర్రకోట ఫిగర్ చాలా ఇంపార్టెంట్. ఇన్ టెర్రకోట we also find a few figurines of bearded males with coiled hair, their posture rigidly upright, legs slightly apart, and the arms parallel to the sides of the body. ఇప్పుడు ఆ మదర్ గోడెస్ ఫిగర్స్తో పాటు వేరే డిస్టింక్టివ్ ఫీచర్స్ ఉన్న బాడీస్ కూడా కనిపించాయి. అందులో ఏంటంటే ఆ బీడెడ్ మేల్స్ అనమాట. మేల్స్కి గడ్డలు అవి ఉండేవి, హెయిర్ కాయిల్డ్ హెయిర్, వాళ్ళ పోస్చర్ అనేది రిజిడ్ అప్రైట్ పొజిషన్లో ఉండేది, లెగ్స్ స్లైట్లీ అపార్ట్, ఆర్మ్స్ ప్యారల్ టు ద సైడ్స్ ఆఫ్ ద బాడీ. ఆర్మ్స్ అంటే చేతులు బాడీకి ప్యారల్గా ఉండేవన్నమాట. ద రెపిటేషన్ ఆఫ్ దిస్ ఫిగర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ పొజిషన్ విచ్ సజెస్ట్ దాట్ హీ వాజ్ ఎ డైటీ. ఇవన్నీ చూసిన తర్వాత, ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఆ ఫిగర్ని మనం డైటీగా గుర్తించారు. A terracotta mask of a horned deity has also been found. అంటే టెర్రకోటా మాస్క్ ఉన్న ఒక కొమ్ము ఉన్న డైటీ కూడా దొరికిందనమాట. టాయ్ కార్ట్స్ విత్ వీల్స్, విజిల్స్, రాటిల్స్, బర్డ్స్ అండ్ యానిమల్స్, గేమ్స్ మెన్ అండ్ డిస్క్స్ వర్ ఆల్సో రెండెడ్ ఇన్ టెర్రకోటా. వాటితో పాటుగా ఒక టాయ్ కార్ట్స్ అంటే చక్రాలు ఉన్న టాయ్ కార్ట్స్, విజిల్స్, రాటిల్స్, బర్డ్స్, యానిమల్స్, గేమ్స్ మెన్స్, డిస్క్స్, అవి కూడా ఈ టెర్రకోటా ఆర్ట్ ఫామ్లో రిప్రజెంట్ చేసి ఉంచారు అనమాట. ఇక్కడ మీరు చూస్తే ఇమేజెస్ ఉన్నాయి. ఇది వీల్స్తో రిప్రజెంట్ చేసిన టెర్రకోటా ఫిగర్, ఇంకా కొన్ని చిన్న చిన్న మినియేచర్ బొమ్మలు కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఆర్ట్ ఫామ్ ఏమో సీల్స్. Archaeologists have discovered thousands of seals, usually made up of steatite. Steatite అంటే సోప్ స్టోన్ అని చెప్పుకున్నాం కదా, అండ్ అకేషనల్లీ ఆఫ్ agate, chalk, copper అండ్ ఫయాన్స్ అండ్ టెర్రకోటా. ఇవన్నీ ఏంటంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సెమీ ప్రీషియస్ స్టోన్స్ అనమాట, విత్ బ్యూటిఫుల్ ఫిగర్స్ ఆఫ్ యానిమల్స్ సచ్ as యూనికార్న్, బుల్, రైనోసరస్, టైగర్, ఎలిఫెంట్, బైసన్, గోట్, బఫెలో ఎక్సెట్రా. ఇటువంటి యానిమల్స్తో వాళ్ళు ఇటువంటి కాపర్ మెటల్స్ అలాంటివన్నీ యూజ్ చేసుకొని బ్యూటిఫుల్ ఫిగర్స్ని తయారు చేసేవాళ్ళు అనమాట. ద రియలిస్టిక్ రెండరింగ్ ఆఫ్ దీస్ యానిమల్స్ ఇన్ వేరియస్ మూడ్స్ ఈజ్ రిమార్కబుల్. అంటే ఈ యానిమల్స్ని వేరియస్ మూడ్స్లో చాలా రియలిస్టిక్గా రిప్రజెంట్ చేసేవాళ్ళు అనమాట. ద పర్పస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ సీల్స్ వాజ్ మెయిన్లీ కమర్షియల్. సీల్స్ ఎందుకు ప్రొడ్యూస్ చేసేవాళ్ళంటే కమర్షియల్ పర్పస్ కోసం. ఇట్ అపియర్స్ దట్ ద సీల్స్ వర్ ఆల్సో యూజ్డ్ యాజ్ amulets carried on the persons of their owners, perhaps as modern day identity cards. ఇప్పుడు ఆ సీల్స్ని యామ్యులెట్స్గా కూడా వాడేవారు అనమాట. అంటే చేతికి కట్టుకునేవాళ్ళు అనమాట, చేతులకి లేదా మెడలో కట్టుకునేవాళ్ళు. ఇప్పుడు మోడర్న్ డే మనం ఐడి కార్డ్స్ ఎలా వేసుకుంటున్నామో అలా అప్పట్లో వాళ్ళు
వాళ్ళ ఓనర్ని రిప్రజెంట్ చేసేవాళ్ళు, ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ సీల్స్ అనేవి క్యారీ చేసేవాళ్ళు. నెక్స్ట్ ద స్టాండర్డ్ హరప్పన్ సీల్ వాజ్ ఎ స్క్వేర్ ప్లేట్ 2 x 2 స్క్వేర్ ఇంచెస్. స్టాండర్డ్ హరప్పన్ సీల్ ఏదైతే ఉందో అది స్క్వేర్ షేప్లో ఉండే ఒక ప్లేక్ అనమాట. అది 2 x 2 స్క్వేర్ ఇంచెస్లో ఉండేది. నెక్స్ట్ యూజువల్లీ మేడ్ ఫ్రమ్ ద సాఫ్ట్ రివర్ స్టోన్ స్టీటైట్. ఓకే, సాఫ్ట్ రివర్ స్టోన్ స్టీటైట్ అనేదంతా తయారు చేసేవాళ్ళు. ఎవ్రీ సీల్ ఈజ్ ఎన్గ్రేవ్డ్ ఇన్ ఎ పిక్టోగ్రఫిక్ స్క్రిప్ట్ విచ్ ఈజ్ యాట్ టు బి డెసిఫర్డ్. అంటే ప్రతి సీల్ కూడా ఏదో ఒక పిక్టోగ్రఫిక్ స్క్రిప్ట్తో ఎన్గ్రేవ్ చేశారు. ఎన్గ్రేవ్ అంటే ఏంటి? ఒక మెటల్ లేదా స్టోన్ మీద చెక్కేవాళ్ళు అనమాట. ఆ సీల్స్ అన్నిటిని ఏదో ఒక పిక్టోగ్రఫిక్ అంటే ఫొటోస్ స్క్రిప్ట్తో చెక్కేవాళ్ళు. కానీ దాన్ని ఇంకా డెసిఫర్డ్ అంటే డీకోడ్ చేయలేదు, అది ఇంకా డీకోడ్ చేయాల్సి ఉంది. సమ్ సీల్స్ హ్యావ్ ఆల్సో బీన్ ఫౌండ్ ఇన్ గోల్డ్ అండ్ ఐవరీ. కొన్ని సీల్స్ అయితే గోల్డ్ ఇంకా ఐవరీ. ఐవరీ అంటే ఏదైనా యానిమల్స్ యొక్క బోన్స్ లేదా టస్క్ ఉంటాయి కదా, ఎలిఫెంట్ టస్క్ లేదా రైనోసరస్, వాటి టస్క్స్తో కూడా తయారు చేసేవాళ్ళు. దే ఆల్ బేర్ ఎ గ్రేట్ వెరైటీ ఆఫ్ మోటివ్స్, మోస్ట్ ఆఫెన్ ద యానిమల్స్ ఇంక్లూడింగ్ దోస్ ఆఫ్ ద బుల్ విత్ ఆర్ వితౌట్ goat, the hump, the elephant, the tiger and also monsters. అంటే డిఫరెంట్ సీల్స్ని డిఫరెంట్ యానిమల్స్ డిఫరెంట్ డిజైన్స్ యూజ్ చేసుకొని, మోటివ్స్ అంటే డిఫరెంట్ డిజైన్స్ ప్యాటర్న్స్ వాటితో యూజ్ చేసుకొని చేసేవాళ్ళు అనమాట. యానిమల్స్ కూడా, యానిమల్స్ ఏంటేంటి? బుల్, దానికి హంప్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. నెక్స్ట్ ఎలిఫెంట్, టైగర్, గోట్ అలాంటివి కూడా యూజ్ చేసేవాళ్ళు. సమ్ టైమ్స్ ట్రీస్, హ్యూమన్ ఫిగర్స్ ఆర్ ఆల్సో డెపిక్టెడ్. కొన్నిసార్లు అయితే ట్రీస్, హ్యూమన్ ఫిగర్స్ కూడా డెపిక్ట్ చేసేవాళ్ళు. ద మోస్ట్ రిమార్కబుల్ సీల్ ఈజ్ వన్ ఆఫ్ ద డెపిక్టెడ్ విత్ ఫిగర్ ఇన్ ద సెంటర్ ఆఫ్ యానిమల్స్ అరౌండ్. ఇంకొక మోస్ట్ రిమార్కబుల్ సీల్ ఏదైతే ఉందో అదేంటంటే సెంటర్లో ఒక ఫిగర్ పెట్టేసి చుట్టూ యానిమల్స్ని డెపిక్ట్ చేశారనమాట. దిస్ సీల్ ఈజ్ జనరలీ ఐడెంటిఫైస్ ద పశుపతి సీల్. దాన్ని పశుపతి సీల్గా ఐడెంటిఫై చేశారు. అంటే కొంతమంది స్కాలర్స్ దాన్ని పశుపతిగా ఐడెంటిఫై చేశారు, కొంతమంది దాన్ని ఫీమేల్ డేటీగా ఐడెంటిఫై చేశారనమాట. ఇప్పుడు దాని డిస్క్రిప్షన్ ఎలా ఉంది అంటే, దిస్ సీల్ డెపిక్ట్స్ ఏ హ్యూమన్ ఫిగర్ సీటెడ్ విత్ క్రాస్ లెగ్డ్. అంటే ఒక హ్యూమన్ ఫిగర్ క్రాస్ లెగ్లో కూర్చుని ఉన్నట్టు చూపించారు. An elephant and a tiger are depicted to the right side of the seated figure. రైట్ సైడ్లోని ఒక ఎలిఫెంట్ ఇంకొక టైగర్ ఉన్నట్టు చూపించారు. లెఫ్ట్ సైడ్లో ఒక రైనోసరస్ అండ్ బఫెలో ఉన్నట్టు చూపించారు. ఇన్ అడిషన్ టు దీస్ యానిమల్స్ 2 యాంటిలోప్స్ ఆర్ షోన్ బిలో ద సీట్. ఈ యానిమల్స్తో పాటుగా అతను కూర్చున్న ఆసనం కింద 2 యాంటిలోప్స్ని కూడా చూపించారు. సీల్స్ సచ్ యాజ్ దీస్ డేట్ ఫ్రమ్ బిట్వీన్ 2500 అండ్ 1500 BCE. ఈ పీరియడ్ మధ్యలోని ఉండే అవకాశాలు ఉన్నాయన్నమాట. అండ్ వర్ ఫౌండ్ ఇన్ కన్సిడరబుల్ నెంబర్స్ ఇన్ సైట్స్ సచ్ యాజ్ ద ఏన్షియంట్ సిటీ ఆఫ్ మొహెంజోదారో ఇన్ ద ఇండస్ వ్యాలీ. అవన్నీ మొహెంజోదారో సిటీలోని చాలా బాగా దొరికాయి అన్నమాట. నెక్స్ట్ ఫిగర్స్ అండ్ యానిమల్స్ ఆర్ కార్వ్డ్ ఇన్ ద ఇంటాగ్లియో ఆన్ దేర్ సర్ఫేసెస్. అంటే యానిమల్స్ ఇంకా కొన్ని ఫిగర్స్ అనేవి వాటి సర్ఫేసెస్ మీద ఇంటాగ్లియోగా కవర్ చేశారు. ఇంటాగ్లియో అంటే వాటిని ఒక డిప్రెషన్స్ లాగా చెక్కి ఉంచారనమాట. నెక్స్ట్ స్క్వేర్ ఆర్ రెక్టాంగులర్ కాపర్ టాబ్లెట్స్ విత్ అన్ యానిమల్ ఆర్ ఎ హ్యూమన్ ఫిగర్ ఆన్ వన్ సైడ్ అండ్ ఇన్స్క్రిప్షన్ ఆన్ ది అదర్ ఆర్ అన్ ఇన్స్క్రిప్షన్ ఆన్ బోత్ సైడ్స్ హ్యావ్ ఆల్సో బీన్ ఫౌండ్. రెక్టాంగులర్ లేదా స్క్వేర్ కాపర్ టాబ్లెట్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే ఒక సైడ్ యానిమల్ ఫిగర్ ఇంకొక సైడ్ హ్యూమన్ ఫిగర్ ఉండేవి, లేదా ఒక సైడ్ ఇన్స్క్రిప్షన్ ఉండేది, లేదా బోత్ సైడ్స్ ఇన్స్క్రిప్షన్స్ ఉండేనట్టు కొన్ని దొరికాయి అన్నమాట. నెక్స్ట్ ద ఫిగర్స్ అండ్ సైన్స్ ఆర్ కేర్ఫుల్లీ కట్ విత్ ఏ బరిన్. బరిన్ అంటే ఏంటంటే ఒక స్పెషలైజ్డ్ షార్ప్ టిప్ ఉన్న కట్టింగ్ లేదా కార్వింగ్ చేయడానికి యూజ్ చేసే టూల్ అనమాట బరిన్ అనేది. నెక్స్ట్ దీస్ కాపర్ టాబ్లెట్స్ అపియర్ టు హ్యావ్ బీన్ ఆమ్యులెట్స్. ఈ కాపర్ టాబ్లెట్స్ అనేవి ఆమ్యులెట్స్గా యూజ్ చేసేవాళ్ళు, అంటే వాళ్ళు చేతికి కట్టుకోవడం లేదా మెడలో వేసుకోవడం లాంటివి చేసేవాళ్ళు అనమాట. Unlike inscription on seals which vary in each case, inscription on the copper tablets seem to be associated with the animals portrayed on them. కొన్ని సీల్స్లో ఇన్స్క్రిప్షన్స్ ఏంటి, ఒక్కొక్క కేసులో ఒక్కొక్క లాంటివి ఇండికేట్ చేస్తాయి. కానీ కాపర్ ట్యాబ్లెట్స్ మీద ఉన్న ఇన్స్క్రిప్షన్స్ అయితే
వాళ్ళు పోర్ట్రే చేసిన యానిమల్స్కి అసోసియేట్ ఉండినట్టు చేశారనమాట. నెక్స్ట్ ఆర్ట్ ఫామ్ పాటరీ. A large quantity of pottery excavated from the sites enable us to understand the gradual evolution of various design motifs as employed in different shapes and styles. అంటే ఇప్పుడు డిఫరెంట్ సైట్స్లోంచి ఎక్కువ నెంబర్ ఆఫ్ పాటరీని ఎక్స్కవేట్ చేశారనమాట. దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే గ్రాడ్యువల్గా వాళ్ళు వేరియస్ డిజైన్స్ని, మోటివ్స్ని డిఫరెంట్ షేప్స్ ఇంకా స్టైల్స్లో యూస్ చేయడం మొదలుపెట్టారు. The Indus Valley pottery consists of chiefly of very fine wheel-made wares, very few being handmade. ఇండస్ వ్యాలీ పాటరీ చూసుకున్నట్లయితే అన్నీ కూడా వీల్ బేడ్ వేర్స్, అంటే ఇప్పుడు ఒక చక్రం తిప్పుతూ పాటరీస్ చేస్తారు కదా, అన్నీ అలాంటివే, కానీ చాలా కొన్ని మాత్రమే హ్యాండ్మేడ్ అని చెప్పొచ్చు అనమాట. ప్లెయిన్ పాటరీ ఈజ్ మోర్ కామన్ దాన్ పెయింటెడ్ వేర్. ప్లెయిన్ పాటరీ పెయింటెడ్ వేర్ కన్నా చాలా కామన్గా యూజ్ చేసేవారు. ప్లెయిన్ పాటరీ ఈజ్ జనరల్లీ ఆఫ్ రెడ్ క్లే విత్ ఆర్ వితౌట్ ఏ ఫైన్ రెడ్ ఆర్ గ్రే స్లిప్. ప్లెయిన్ పాటరీ అంటే అది రెడ్ క్లేతో చేసేవాళ్ళు అనమాట. ఫైన్ రెడ్ లేదా గ్రే స్లిప్ని పెట్టేవారు లేదా పెట్టకుండా ఉంచేసేవారు. ఇట్ ఇన్క్లూడ్స్ నాబ్డ్ వేర్ ఆర్నమెంటెడ్ విత్ రోస్ ఆఫ్ నాబ్స్. నాబ్డ్ వేర్ అంటే చిన్న చిన్న నాబ్స్, అంటే చిన్న చిన్న డిప్రెషన్స్ లాగా అటాచ్డ్ చేసి ఉంచేవాళ్ళనమాట. ఆర్నమెంటెడ్ విత్ రోస్ ఆఫ్ నాబ్స్, డిఫరెంట్ నాబ్స్ని డెకరేట్ చేసేవాళ్ళు. Next, the black painted ware has a fine coating of red slip on which geometric and animal designs are executed in glossy black paint. ప్లెయిన్ పాటరీ అంటే రెడ్ క్లేతో చేసేవాళ్ళు. ఇంకొకటి బ్లాక్ పెయింటెడ్ వేర్ కూడా ఉండేది. దాని మీద రెడ్ స్లిప్తో ఫైన్ కోటింగ్ వేసేవాళ్ళు అనమాట. దాని మీద మళ్ళీ జామెట్రిక్ ఇంకా యానిమల్ డిజైన్స్ని వేసేవాళ్ళు. దానికి మళ్ళీ గ్లాసీ బ్లాక్ పెయింట్ అనేది వేసేవాళ్ళు అనమాట. తర్వాత ఇక్కడ పాలిక్రోమ్ పెయింటింగ్ అనేది ఉండేది. అంటే అది చాలా రేర్. ఇంకా కంప్రైజెస్ స్మాల్ వేజెస్ డెకరేటెడ్ విత్ జామెట్రిక్ ప్యాటర్న్స్ ఇన్ రెడ్, బ్లాక్ అండ్ గ్రీన్, రేర్లీ వైట్ అండ్ ఎల్లో. జామెట్రిక్ ప్యాటర్న్స్ యూస్ చేసుకొని డిఫరెంట్ కలర్స్లో రెడ్, బ్లాక్ అండ్ గ్రీన్, వైట్, ఎల్లో రేర్గా యూస్ చేసేవాళ్ళు అనమాట. పాలిక్రోమ్ పాటరీ అంటే సెరామిక్ వెజల్స్ని 3 లేదా ఇంకా అంతకన్నా డిఫరెంట్ కలర్స్తో పెయింట్ చేసేవాళ్ళు అనమాట. అది పాలిక్రోమ్ పాటరీ అంటే. నెక్స్ట్, ఇన్సిస్డ్ వేర్ is also rare and incised decoration was confined to the bases of the pans, always inside, and to the dishes of offering stands. ఇన్సిస్డ్ వేర్ అంటే ఏంటంటే లైన్స్, ప్యాటర్న్స్ లేదా మోటివ్స్ లాంటివి క్లే బాడీకి కార్వ్ చేసేవారు, అంటే చిన్నగా చెక్కేవాళ్ళు అనమాట. అది కూడా చాలా రేర్ అనమాట. ఈ ఇన్సిస్టెంట్ డెకరేషన్ అనేది ప్యాన్ యొక్క బేసెస్కి, మళ్ళీ డిషెస్ ఉంటాయి కదా, ఆఫరింగ్ స్టాండ్స్ మీద పెట్టే డిషెస్కి ఇన్సైడ్ లోపల చేసేవాళ్ళు. అది ఇన్సిస్డ్ వేర్ అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ది పెర్ఫోరేటెడ్ పాటరీ. ఈ పెర్ఫోరేటెడ్ పాటరీ అంటే, పెర్ఫోరేటెడ్ అంటే ఆ పాటరీకి చిన్న చిన్న హోల్స్ లాంటివి పెట్టేవాళ్ళు అనమాట. ఇట్ ఇన్క్లూడ్స్ ఎ లార్జ్ హోల్ అట్ ద బాటమ్ అండ్ స్మాల్ హోల్స్ ఆల్ ఓవర్ ద వాల్. బాటంలో ఒక పెద్ద హోల్ ఉండేది, కానీ వాల్స్కి చిన్న చిన్న హోల్స్ ఎక్కువ పెట్టేవాళ్ళు అనమాట. అండ్ వాజ్ ప్రాబర్లీ యూజ్డ్ ఫర్ స్ట్రెయినింగ్ లిక్కర్, అంటే లిక్కర్ లేదా బెవరేజెస్ వాటిని స్ట్రెయిన్ చేయడానికి యూజ్ చేసేవాళ్ళు. Pottery for household purpose is found in as many shapes and sizes as could be conceived of for daily practical use. హౌస్ హోల్డ్ పర్పసెస్ కోసం పాటరీని డిఫరెంట్ షేప్స్, సైజెస్లోని యూస్ చేసేవాళ్ళు అనమాట డైలీ వేర్గా. స్ట్రైట్ అండ్ యాంగులర్ షేప్స్ ఆర్ అన్ ఎక్సెప్షన్, వైల్ గ్రేస్ఫుల్ కర్వ్స్ ఆర్ ద రూల్. స్ట్రైట్ యాంగులర్ షేప్స్ కూడా ఉండేవి, గ్రేస్ఫుల్ కర్వ్స్ కూడా ఇచ్చేవారు అనమాట. అవి ఇంకా చాలా ప్రాముఖ్యంగా ఉండేవి. నెక్స్ట్, మినియేచర్ వెజల్స్. మినియేచర్ వెజల్స్ అంటే చాలా చిన్న పాటరీ ఐటమ్స్ అనమాట. మోస్ట్లీ లెస్ దెన్ ½ an inch ఇన్ హైట్ ఆర్ రేర్. ఇంకా అంటే ½ inchలో ఉండే అంత సైజులో పాటరీ కూడా తయారు చేసేయాలంట. అవి రేర్ అయినప్పటికీ సో మార్వలస్లీ క్రాఫ్టెడ్ యాజ్ టు ఎవోక్ అడ్మిరేషన్. వాటిని మనం చూసామంటే అసలు పొగడకుండా ఉండలేమన్నమాట. అంత అద్భుతంగా అంత చిన్నవి చెక్కుతూ ఉండేవాళ్ళు అనమాట. నెక్స్ట్, బీడ్స్ అండ్ ఆర్నమెంట్స్. బీడ్స్ అండ్ ఆర్నమెంట్స్లో వచ్చేసరికి విమెన్స్ ఇంకా మెన్ కూడా మంచిగా వాళ్ళని వాళ్ళు డెకరేట్ చేసుకునే వాళ్ళు అనమాట. విత్ లార్జ్ వెరైటీ ఆఫ్ ఆర్నమెంట్స్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్
every conceivable material ranging from precious metals and gemstones to bone and baked clay. అంటే వాళ్ళు ఇంకా ప్రతి దాంతోని వాళ్ళ బాడీని అడాన్ చేసుకునేవాళ్ళు. అంటే ప్రీషియస్ మెటల్స్ దగ్గర నుంచి జెమ్ స్టోన్స్ ఇంకా బోన్ బేక్డ్ క్లే కూడా వాళ్ళు ఆర్నమెంట్ ఐగలా యూస్ చేసుకునేవారు. వైల్ నెక్లెసెస్, ఫిల్లెట్స్, ఆమ్లెట్స్, ఫింగర్ రింగ్స్ వర్ కామన్లీ ఓన్డ్ బై బోత్ మెన్ అండ్ విమెన్. అంటే ఇద్దరూ కూడా అలాంటివి ఫింగర్ రింగ్స్ కానీ, ఆమ్లెట్స్ కానీ, నెక్లెసెస్, ఇంకా ఫిల్లెట్స్ అంటే హెడ్ బ్యాండ్లా పెట్టుకుంటారు కదా, అవి ఇద్దరు కూడా ఎక్కువ యూస్ చేసేవాళ్ళు అనమాట. తర్వాత నెక్స్ట్ విమెన్ వోర్ గడల్స్, ఇయర్ రింగ్స్, యాంక్లెట్స్. విమెన్ మాత్రం గడల్స్, ఇయర్ రింగ్స్, యాంక్లెట్స్ అవి పెట్టుకునేవాళ్ళు. నెక్స్ట్ హోర్డ్స్ ఆఫ్ జ్యువెలరీ ఫౌండ్ అట్ మొహంజోదారో అండ్ లోథల్ ఇంక్లూడ్ నెక్లెసెస్ ఆఫ్ గోల్డ్ అండ్ సెమీ ప్రెషియస్ స్టోన్స్. మొహంజోదారో ఇంకా లోతల్లో దొరికిన జ్యువెలరీ అంటే ఏంటంటే అందులో గోల్డ్ నెక్లెసెస్, సెమీ ప్రెషియస్ స్టోన్స్, కాపర్ బ్రేస్లెట్స్, బీడ్స్, గోల్డ్ ఇయర్ రింగ్స్, హెడ్ ఆర్నమెంట్స్, ఫాన్స్, పెండెంట్స్ అండ్ బటన్స్, బీడ్స్ ఆఫ్ స్టీటైట్ అండ్ జెమ్ స్టోన్స్ ఇవన్నీ దొరికాయి అన్నమాట. నెక్స్ట్ ఆల్ ఆర్నమెంట్స్ ఆర్ వెల్ క్రాఫ్టెడ్. ప్రతి ఆర్నమెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా చెక్కబడినవి. ఇట్ మే బీ నోటెడ్ దాట్ ఏ సిమెంటరీ హ్యాస్ బీన్ ఫౌండ్ అట్ ఫర్మానా ఇన్ హర్యానా వే డెడ్ బాడీస్ వర్ బరీడ్ విత్ ఆర్నమెంట్స్. హర్యానాలో ఫర్మానా అనే ప్లేస్లోని ఒక సిమెటరీని ఎక్స్కవేట్ చేశారు. అక్కడ డెడ్ బాడీస్ని ఆర్నమెంట్స్తో సహా బలి చేసేవాళ్ళు అనమాట. నెక్స్ట్ bead industry seems to have been very well developed. The bead industry seems to have been well developed as an evident from the factories discovered at చాన్హుడారో అండ్ లోథల్. చాన్హుడారో లోథల్లో దొరికిన ఫ్యాక్టరీస్ని బీడ్ ఇండస్ట్రీ ఎంత వెల్ డెవలప్డ్ అయిందో చెప్పడానికి ఎవిడెన్సెస్ అనమాట. బీడ్స్ వర్ మేడప్ ఆఫ్ కార్నీలియన్, ఎమెథిస్ట్, జాస్పర్, క్రిస్టల్, క్వార్ట్జ్, స్టీటైట్, టార్కస్, లపిస్ లజూలి ఎక్సెట్రా. ఇటువంటి టైప్ ఆఫ్ మెటల్స్ కానీ, స్టోన్స్ కానీ ఇలాంటివన్నీ యూస్ చేసి బీడ్స్ చేసేవాళ్ళు. మెటల్స్ లైక్ కాపర్, బ్రోన్స్ అండ్ గోల్డ్ అండ్ షెల్, ఫైన్స్ అండ్ టెరకోటా ఆర్ బర్న్ క్లే వర్ ఆల్సో యూస్డ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ బీడ్స్. మెటల్స్ ఇంకా టెరకోటా, క్లే వీటిని కూడా వాళ్ళు బీడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో యూస్ చేసేవాళ్ళు. ద బీడ్స్ ఆర్ ఇన్ వ్యారింగ్ షేప్స్. డిఫరెంట్ షేప్స్ ఉండేవి. డిస్క్ షేప్డ్, సిలిండ్రికల్, స్పెరికల్, బ్యారెల్ షేప్డ్ అండ్ సెగ్మెంటెడ్. డిస్క్ షేప్లో, సిలిండ్రికల్లో, స్పెరికల్, బ్యారెల్ షేప్స్, సెగ్మెంటెడ్లో ఉండే డిఫరెంట్ షేప్స్ బీడ్స్ తయారు చేసేవాళ్ళు. సమ్ బీడ్స్ వర్ మేడప్ ఆఫ్ 2 or more స్టోన్స్ సిమెంటెడ్ టుగెదర్. కొన్ని అయితే 2 లేదా అంతకన్నా ఎక్కువ స్టోన్స్ని ఒకటిగా కలిపి తయారు చేసేవాళ్ళు. నెక్స్ట్ సమ్ ఆఫ్ స్టోన్ విత్ గోల్డ్ కవర్స్. కొన్ని గోల్డ్ కవర్స్ కూడా పెట్టేవాళ్ళు అనమాట. సమ్ వర్ డెకరేటెడ్ బై ఇన్సిసింగ్ ఆర్ పెయింటింగ్ అండ్ సమ్ హ్యాస్ డిజైన్స్ ఎర్చ్డ్ ఆన్ టు దెమ్. కొన్ని ఇన్సిజన్ అంటే ఏంటి, చిన్నగా లోపలికి డిప్రెషన్ లాగా చేసి చెక్కబడినట్టు చేసేవాళ్ళు అనమాట. కొన్ని పెయింటింగ్ చేసేవాళ్ళు, కొన్ని వాటికి డిజైన్ని అటాచ్ చేసేవాళ్ళు. Great technical skill has been displayed in the manufacturing of these beads. ఆ బీడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో చాలా టెక్నికల్ స్కిల్ ఉపయోగించేవాళ్ళనమాట. నెక్స్ట్ ద హరప్పన్ పీపుల్ ఆల్సో మేడ్ బ్రిలియంట్లీ నేచురలిస్టిక్ మోడల్స్ ఆఫ్ యానిమల్స్, ఎస్పెషల్లీ మంకీస్ అండ్ స్క్విరల్స్ యూజ్డ్ యాజ్ పిన్ హెడ్స్ అండ్ బీడ్స్. ఆ హరప్పన్ పీపుల్ అనేవాళ్ళు యానిమల్స్ మోడల్స్ని చాలా నేచురలిస్టిక్గా చేసేవాళ్ళు. ఎస్పెషల్గా మంకీస్, స్క్విరల్స్ వాటిని పిన్ హెడ్స్ ఇంకా బీడ్స్గా యూజ్ చేసేవాళ్ళు అనమాట. నెక్స్ట్ ఇట్ ఈస్ ఎవిడెంట్ ఫ్రమ్ ద డిస్కవరీ ఆఫ్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ స్పిన్డిల్స్ అండ్ స్పిన్డిల్ వూల్స్ ఇన్ ద హౌసెస్ ఆఫ్ ఇండస్ వ్యాలీ దాట్ స్పిన్నింగ్ ఆఫ్ కాటన్ అండ్ వూల్ వాజ్ వెరీ కామన్. అంటే ఆ టైంలోనే చాలా స్పిన్డిల్స్ ఇంకా స్పిన్డిల్ వూల్స్ని ఇండస్ వ్యాలీ ఇళ్ళల్లో దొరికాయి అన్నమాట. అంటే వాళ్ళు కాటన్ని, ఊల్ని స్పిన్ చేసేవాళ్ళు. దానికి చాలా కామన్గా అవన్నీ స్పిన్నింగ్ చేసేవాళ్ళు అనమాట. నెక్స్ట్ the fact that the both rich and the poor practiced spinning is indicated by finds of wools made of the expensive fines as also the cheap pottery and shell. అంటే రిచ్ ఇంకా పూర్ పీపుల్ కూడా స్పిన్నింగ్ని ప్రాక్టీస్ చేసేవాళ్ళు. అదెలా మనకి ఐడెంటిఫై చేయగలిగారు అంటే వూల్స్ అనేవి దొరికాయి. అంటే ఎక్స్పెన్సివ్ ఫైన్స్ నుంచి చీప్ పాటరీ షెల్ దగ్గర వరకు
వాళ్ళు ఊల్స్ దొరకడం వల్ల వాళ్ళు దాన్ని ఎస్టిమేట్ చేశారు. మెన్ అండ్ విమెన్ wore two separate pieces of attire similar to the dhoti and shawl. మెన్ విమెన్ సెపరేట్గా ఒక 2 పీసెస్ క్లాత్ లాంటిది వేసుకునేవాళ్ళు, ధోతి ఇంకా షాల్. ద షాల్ కవర్డ్ ద లెఫ్ట్ షోల్డర్ పాసింగ్ బిలో ద రైట్ షోల్డర్. అది మనం స్టార్టింగ్ బీడెడ్ ప్రీస్ట్ దగ్గర చూసాం కదా, రైట్ ఆర్మ్ కింద నుంచి వచ్చి లెఫ్ట్ షోల్డర్ని కవర్ చేసినట్టు ఆ విధంగా వాళ్ళు షాల్ని యూస్ చేసేవాళ్ళు. నెక్స్ట్, ఫ్రమ్ ఆర్కియాలజికల్ ఫైండ్స్ ఇట్ అపియర్స్ దట్ ద పీపుల్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ వర్ కాన్షియస్ ఆఫ్ ఫ్యాషన్. అంటే ఫ్యాషన్ పట్ల వాళ్ళు ఎంత కాన్షియస్గా ఉన్నారో చెప్తారు ఆర్కియాలజికల్ ఫైండింగ్స్ బట్టి. నెక్స్ట్, డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ వర్ ఇన్ వోగ్ అండ్ వేరింగ్ ఆఫ్ ఏ బియర్డ్ వాజ్ పాపులర్ అమాంగ్ ఆల్. డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ఉండేవి, అలాగే బియర్డ్ కూడా ఉండడం అదొక పాపులర్ అనమాట. నెక్స్ట్, సినాబార్ వాజ్ యూజ్డ్ యాజ్ అ కాస్మెటిక్ అండ్ ఫేస్ పెయింట్. సినాబార్ అంటే ఒక రెడ్ కలర్లో ఉండే వెర్మీలియన్ లాంటిది, దాన్ని వాళ్ళు కాస్మెటిక్గా ఇంకా ఫేస్ పెయింట్గా లిప్స్టిక్ అండ్ కాలీరియం అంటే ఒక ఐ వాష్ లాంటిది, ఐలైనర్ లాగా యూజ్ చేసేవాళ్ళు. అది కూడా వాళ్ళందరికీ తెలుసు. మెనీ స్టోన్ స్ట్రక్చరల్ రిమైన్స్ ఆర్ ఆల్సో ఫౌండ్ అట్ ధోలావీరా విచ్ షో హౌ ద ఇండస్ వ్యాలీ పీపుల్ యూజ్డ్ స్టోన్ ఇన్ కన్స్ట్రక్షన్. ధోలావీరా సైట్స్లో దొరికిన స్ట్రక్చరల్ రిమైన్స్ ప్రకారం అయితే ఇండస్ వ్యాలీ పీపుల్ స్టోన్ని కన్స్ట్రక్షన్లో ఏ విధంగా యూజ్ చేశారో తెలుస్తుంది. నెక్స్ట్, ద ఆర్టిస్ట్ అండ్ క్రాఫ్ట్స్మెన్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ వర్ ఎక్స్ట్రీమ్లీ స్కిల్డ్ ఇన్ ఏ వెరైటీ ఆఫ్ క్రాఫ్ట్స్. అంటే ఆ టైంలో ఉన్న ఆర్టిస్టులు ఇంకా క్రాఫ్ట్మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్స్ట్రీమ్లీ స్కిల్డ్ అనమాట. మెటల్ కాస్టింగ్లో, స్టోన్ కార్వింగ్, మేకింగ్ అండ్ పెయింటింగ్ పాటరీ అండ్ మేకింగ్ టెర్రకోటా ఇమేజెస్ యూజింగ్ సింప్లిఫైడ్ మోటివ్స్ ఆఫ్ యానిమల్స్, ప్లాంట్స్ అండ్ బర్డ్స్. మెటల్ కాస్టింగ్ కానివచ్చు, స్టోన్ కార్వింగ్ అయినా, లేదా పాటరీని తయారు చేసి పెయింట్ చేసేదైనా, టెర్రకోటా ఇమేజెస్ని చిన్న చిన్న యానిమల్స్, ప్లాంట్స్, బర్డ్స్ మోటివ్స్ యూజ్ చేసుకొని తయారు చేయడంలో కూడా ఏదైనా కూడా వాళ్ళందరూ ఎక్స్ట్రీమ్లీ స్కిల్డ్ పర్సన్స్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కాన్సెప్ట్ కార్నర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.